హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో ఈరోజైతే నేను మార్కెట్ నుండి ఆకుకూరలు తెచ్చుకున్నా. ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ప్రతి ఒక్క ఆకుకూర ఎక్కువ మొత్తంలో తీసుకుంటా. సో అందు గురించి నేను ఆకుకూర 2 times 3 times తప్పకుండా చేస్తా కదా. నేను ఆకుకూరలు ఏం చేస్తానంటే ఒకసారి ఏమో పప్పు, చట్నీ, పొడి కూర 3 చేస్తా. తెచ్చుకున్నప్పుడల్లా ఏ కూరతో అయినా 3 చేస్తా. సో నేను ఈరోజైతే తోటకూర ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నా. ఎందుకంటే చట్నీ చేద్దామనిపించింది. చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. అది మీకు కూడా చూపిద్దామనేసి నేను ఈ చట్నీ చేశాను. ఇది రోట్లో కూడా ఈజీగా దంచుకోవచ్చు, కానీ నేనైతే మిక్సీ చేశాను. చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం అదుర్స్, చాలా నచ్చింది నాకు. అందు గురించి మీకు వీడియో పెడుతున్నా. మీరు మాత్రం అస్సలు మిస్ కాకండి. 2 minutesలో అవుతుంది. 2 minutes చాలు మనకు అది వేగడానికి. ఆకుకూర అంతే, అంత బాగా చేశాను. అది ఒక్కరికే వస్తుంది, అంత ఈ క్వాంటిటీ ఒక్కరికే వస్తుంది, అంత బాగా చేశాను. 2 minutesలో చేసుకోవచ్చండి. ఒక 4 members చేసుకుంటే ఒక 5 minutes అవుతుంది అంతే. అంత బాగా వచ్చింది, తొందరగా వచ్చింది, సూపర్గా ఉంది. అసలు ఒక్క స్పూన్తోనే మనము ఈ ఆకుకూర చట్నీ చేసుకోవచ్చు. ఆయిల్ ఒక్క స్పూన్తోనే ఈ చట్నీ ఈజీగా అవుతుంది. 2 minutesలోనే చట్నీ అవుతుంది. చూడండి, దీంట్లో తాలింపు కూడా పెట్టలేదు. నేను మీకు లాస్ట్కు చూపిస్తాను చూడండి. ఇదే నేను చేసింది, ఎలా చేస్తున్నా అనేది చూపిస్తాను కదా. అప్పుడు తాలింపు పెట్టానా లేదా మీరే చూస్తారు. అంత బాగుందండి, చాలా చాలా నచ్చింది. ఇష్టంగా తింటారు అందరూ. ఒక రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, రోటీస్కో బాగుంటుంది. జొన్న రొట్టెకైతే ఇంకా బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు చూస్తారు కదా వీడియో ఎలా చేశాను, ఏమేమి వేసాను అనేది. తప్పకుండా ఈ రెసిపీ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అందరూ చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కదా. ఏ కర్రీ అయినా చట్నీ అయినా ఈజీగా చేసుకునే విధంగా చేస్తాను. అందు గురించి మీరు లాస్ట్ వరకు నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే ఒక 2 minutesలో ఎలా చేసిందనేది మీకు అర్థమవుతుంది. చాలా బాగుంది. అసలు తాలింపు లేకుండా, ఆయిల్ లేకుండా చట్నీ చేశానంటే వెరీ గ్రేట్ కదా. నేను చూడండి మీరు ఎంత బాగుందో. అందరికీ నచ్చుతుంది మీ ఫ్యామిలీలో. ఈజీగా చేశాను. పల్లీలు వేయలేదు, నువ్వులు వేయలేదు, కొబ్బరి వేయలేదు, ఏది వేయలేదు. అంత ఈజీగా చేశాను. మీ అందరికీ కూడా నచ్చుతుంది. తొందరగా చేసుకోవాలంటే 2 minutesలో లంచ్ బాక్స్కి తొందరగా కావాలనుకుంటే అప్పటిదప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ. సో అందరికీ కూడా నచ్చుతుంది. ఫ్యామిలీలో పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. పెద్దలైనా ఎవరైనా సరే అండి, తాతలైనా అమ్మమ్మైనా ఎవరైనా తింటారు. చాలా బాగుంది, నచ్చింది. నాకైతే మా ఫ్యామిలీలో చాలా బాగా నచ్చింది. అందు గురించే ఈ వీడియో మీకోసం నేను చేస్తున్నా. తప్పకుండా లాస్ట్ వరకు చెక్ చేయకుండా వీడియో చెక్ చేస్తూ ఉండండి ఏమి అనేది. సో తాలింపు ఫస్ట్ అయితే తాలింపు వేసుకున్నా వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే నేను మిక్సీ చేసేటప్పుడే నేను జీరా ఏదైనా వేస్తాను కదా. సో మీకు తెలుసు కదా. అందు గురించి దీంట్లో అయితే మనము కరివేపాకు, ఫస్ట్ అయితే కరివేపాకు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. కొంచెం సన్నగా తరిగినా సరే ఇలా అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే తొందరగా వేగుతాయి సన్నగా తరిగితే. అంటే ఇదేమో కొద్దిగా లేట్ అవుతుంది, ఘాట్ అవుతుందని నేను ఎక్కువసేపు వేయించాను. ఇంట్లో మొత్తం ఘాట్ వస్తుంది అనేసి కొద్దిగా వేగితే చాలా ఎక్కువ అవసరం లేదు. కారం మీద మిరపకాయలు అయితే వెరీ డేంజర్ అండి. ఇల్లు మొత్తం ఘాట్ వస్తుంది కదా. సో చిన్ని పెట్టినా సరే చాలా ఘాట్ వస్తుంది. అందుకే నేను ఏం చేస్తానంటే స్లోగా, అంటే కొంచెమే వేయిస్తా. ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం వేయించినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. మీరు ఎక్కువసేపు వేయించాలనేసి వెజ్గా చేసి ఇంట్లో అందరినీ భయపెట్టకండి ఆ ఘాటుతోటి. ఎవరైనా వస్తే కొందరు ఏం చేస్తారంటే ఎంతమంది ఉన్నా ఏమున్నా ఘాటుకు
వస్తుంది కాదు, మనకేమి ఇబ్బంది ఉంది అంటే చేసే వాళ్ళకి ఎక్కువగా కనిపించదు, చేసే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. సో నేను ఇబ్బంది పెట్టాను ఇవ్వలేను. అందు గురించి ఏం చేస్తానంటే తొందరగా కొద్దిసేపు వేయించి చూపిస్తాను. కానీ టేస్ట్ మాత్రం సేమ్ వస్తుంది. మనం అనుకుంటాము ఎక్కువ వేగితే టేస్ట్ వస్తుందని. సో ఎక్కువ వేగినప్పుడు అలా అనిపిస్తుంది నాకు. సో నేను అలాగే పచ్చిమిర్చి తోటి ఆకుకూర మొత్తం బాగా కడిగేసి కట్ చేశాను. కట్ చేసుకొని వేస్తాను. ఇది తోటకూర. సో తోటకూరలో పసుపు, సాల్ట్, కావాల్సినంత సాల్ట్, మనము కొంచెం జీరా మెంతి పిండి, అంటే మనము జీరా మెంతులు వేయించి పొడి కొట్టుకొని పెట్టుకున్నాం కదా. సో ఆ జీరా మెంతి పిండి ఒక హాఫ్ టీ స్పూను, పచ్చళ్ళకి ఏం కాదు, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పచ్చడికి చేదు అనిపించదు. సో కొద్దిగా ఏమంటారు ఇంగుమ వేసాను. ఇంగుమ కూడా చాలా బాగుంటుంది. ఇంగుమ టేస్ట్ చదువుతుంది. ఆయిల్ అసలు కనిపిస్తలేదు కదా. సో నేను ఆయిల్ అసలు యూజ్ చేయలేదు. కొద్దిగా వేగడానికి మిరపకాయలు కరివేపాకు వేగడానికి నేను ఆయిల్ యూజ్ చేశాను. 1 టీ స్పూన్ కూడా వేయలేదు. చాలా బాగా వస్తుంది చూడండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చూడడం కాదు, తిని చేసుకొని తిని చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుందంటే. అసలు ఆకుకూర ఎక్కువ తిన్నాం కదా, మంచి మనకు ఆ పాజిటివ్ థాట్ అనేది వస్తుంది. ఆ పాజిటివ్ అలాగే ఉండాలి కదా. మనం తిన్నప్పుడు డే మొత్తం పాజిటివ్గా ఉండాలంటే ఇలాంటి ఫుడ్ తినాలి ఎప్పుడైనా సరే. అందుకే నేను ఎప్పుడైనా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ చేస్తా. అంటే ప్రోటీన్ అయినా విటమిన్ అయినా ఎక్కువ ఉండనికే ప్రిఫరెన్స్ ఇస్తా. సో ఈరోజైతే ఇది చేశాను. చాలా బాగుంది. మీరు దీంట్లో చింతపండు కూడా వేసుకోవచ్చు. నేనైతే చింతపండే వేశాను. నిమ్మకాయన పిండుకోవచ్చు. మన తర్వాత పచ్చడి అయ్యాక నిమ్మకాయన పిండుకోవచ్చు. లేదంటే మామిడికాయ ముక్క ఉంటే మామిడికాయ ముక్క కూడా వేసుకోవచ్చు. ఒరుగు చేసుకున్న వాళ్ళు ఒక 4 ఒరుగు కూడా వేసుకోవచ్చు. మామిడికాయ ఒరుగు నిల్వ చేసుకుంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. సో నేనైతే చింతకాయ చట్నీ ఉంటుంది కదా, చింతకాయ చట్నీ కూడా మనం నిల్వగా కారం కొంచెం వేసుకొని, లేదంటే కారం లేకుండా ఉప్పుతోటే వేసుకుంటాను చూడండి నిల్వ పచ్చడి, అది కూడా ఒక స్పూన్ వేసేసుకుంటే అయిపోతుంది. అంతే, ఫినిష్ అండి. కొద్దిగా వేగాక తీసేస్తే అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీగా ఉండాలి. వేగింది అంటే ఇలా ఉంటే అయిపోతుంది. మిక్సీ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేగితేనే బెటరు. ఎక్కువ వేగిందంటే మనకి విటమిన్స్ మినరల్స్ ఏమైనా ఉంటే పోతాయి. అందు గురించి ఎక్కువ వేగకుండా తక్కువనే వేయించుకోండి. వాటర్ అయితే అసలు వేయలేదు. మంచిగా వచ్చింది మిక్సీ. సో ఇలా మనము తొందరగా కావాలనుకుంటే ఒక 2 మినిట్స్లో కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇంట్లో పల్లీలైనా నువ్వులైనా కొబ్బరైనా ఇవన్నీ వేసుకోవాలి చేసుకోవాలి అనేది కొద్దిగా ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మనము 2 మినిట్స్లో అయినా ఇలా సూపర్గా రెసిపీ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నా. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది కూడా. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి లాస్ట్కి. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకే మీకు కూడా చూపిద్దామనే ఆ ప్రాసెస్లోనే మీకు చూపిస్తున్నా. ఒక ఈ మొత్తం అయితే నేను ఒక 2-3 కట్టలు వేసాను ఏమో తోటకూర, అంతే. ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే అర్జెంటుగా ఉన్నప్పుడు నేను లంచ్ బాక్స్ కనేసి అప్పటిదప్పుడే చేసేసుకుంటా. అందు గురించి తొందరగా ఎక్కువ మొత్తంలో చేయకుండా తక్కువ మొత్తంలో చేసుకుంటా. మనము ఏంటంటే ఆ లంచ్ బాక్స్ ప్రాసెస్ అయిపోయాక మనం తర్వాత కూడా చేసుకోవచ్చు కదా అనేసి నేను ఫస్ట్ లంచ్ బాక్స్లకి ప్రిఫరెన్స్ ఇస్తా. తర్వాత మనం ఇంట్లో ఉంటాం కదా, అందు గురించి మళ్ళీ చేసుకోవచ్చులే అనిపిస్తుంది. మనకు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి కొద్ది మొత్తంలో చేస్తే మనకు తొందరగా స్పీడ్గా అవుతుంది. లేదంటే మనకు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి, అది లేటుగా ఉడుకుతుంది, లేటుగా అవుతుంది. కాబట్టి మనము తొందరగా కావాలనుకుంటే ఒక చిన్నగా కొంచెం తీసుకొని చేసుకోవచ్చు. కానీ తాలింపు లేకున్నా కూడా సూపర్గా ఉంది. మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని
ఎక్కువ మొత్తంలో కొత్తిమీర వేసుకొని సరిపోకూడదు అయిపోతుంది. ఎందుకంటే అది తాలింపు లేనందుకు నేను ఈ కొత్తిమీరతో కవర్ చేసా. టేస్ట్ అయితే అద్దిరిపోయింది తెలుసా. మీరు చేసుకున్నాక నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి. చూడండి, మీరు చేసుకున్నాక తింటే తెలుస్తుంది. అప్పుడు నాకు కమెంట్ చేయాలి ఎలా వచ్చింది, ఎలా ఉంది. వావ్ అంటున్నారా ఇంట్లో వాళ్ళు. ఒక 2 మినిట్స్లోనే ఇంత బాగా రెసిపీ వచ్చింది కాబట్టి వావ్ అని తప్పకుండా అంటారు. 2 చపాతీస్కి ఇది సరిపోతుంది, అంత బాగుంటుంది. చూడండి, రైస్కి అయితే మరీ బాగుంది. అసలు చెప్పొద్దండి టేస్ట్ చేస్తే కానీ తెలీదు. రైస్లోకి అయితే ఇంకా బాగుంది. కానీ నాకైతే చపాతీకి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చపాతీకి ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని ఇలాగే రైస్కి పెట్టుకున్నట్టే ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని తింటుంటే ఆ కలుపుకొని నెయ్యి కొంచెం వేసుకొని ఆ చట్నీ పెట్టేసుకొని తింటే ఇంకెందుకండి మనకు పక్కన ఏదైనా అది కావాలి ఇది కావాలి అన్నట్టు లేదు కదా. ఏ పచ్చడి అవసరం లేదు పక్కన. నేనైతే చేసిన కర్రీతోటే మంచిగా తినేస్తా. ఈ కర్రీ కావాలి, ఆ కర్రీ కావాలి, ఇంకా ఇంకో పచ్చడి లేదు, ఇంకో ఫ్రై లేదు అనేది అస్సలు ఆలోచించను. మంచి చేసిన దాంతోటే తృప్తిగా ఎక్కువ మొత్తంలో చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఎవరైనా సరే మనము 2 కూరలు కావాలంటారు. 2 కూరలు కావాలంటే మనకు టైం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. లేదంటే మనం ఏం చేయాలంటే పప్పు చేసుకోవాలి. పప్పు చేసుకున్నాక ఇలాంటి చట్నీలు, కర్రీలు, ఫ్రైలు ఏవి చేసుకున్నా పర్లేదు. నేనైతే ఈ చట్నీ చేస్తాను కదా, అప్పుడు పక్కన ఏది పెట్టేసుకోను, చట్నీ ఎక్కువగా తింటాను. అంత నచ్చుతుంది నాకు. ఇది ఓన్లీ ఆకుకూరతో కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది. మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నేను చెప్తుంటాను ప్రతి వీడియోలో సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ అని కదా. మీరు ఇలాగే చేసుకొని నాకు కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ అనేది నాకు తెలియజేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.